సో వరికి మద్దతు ధర 2369 క్వింటాల్పై 69 రూపాయలు పెంచిన కేంద్రం మొత్తంగా 14 పంటలకు ఎంఎస్పీ పెంపు ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు బద్వేల్ నెల్లూరు 4 లేన్ల రోడ్డుకు 3,653 కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ ఇక్కడ పెంచిన మద్దతు ధరకు సంబంధించినటువంటి వార్త ఇది. సో ఒక 100 రూపాయలన్నా పెంచి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు తగ్గట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువైతా ఉంది. ఇప్పుడున్న విత్తనాల ధరలు కావచ్చు, ఎరువుల ధరలు అవన్నీ కూడా పెరిగి ఉన్నాయి, ఫర్టిలైజర్ అవన్నీ కూడా. సో అందుకోసము ఇక్కడ 100 అన్న పెంచి ఉంటే బాగుండేది మినిమంగా. అయితే 69 రూపాయలు పెంచారు. ఇక్కడ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 25-26 ఖరీఫ్ సీజన్కి గాను వరి, పత్తి, సోయాబీన్, కంది సహా 14 పంటల కనీస మద్దతు ధర పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల మేరకు ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటల ఎంఎస్పీ కోసం 2.7 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రైతుల వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు కేటాయించామని, పెట్టుబడిపై 50% మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంటూ ఇక్కడ వరికి మద్దతు ధర 2,369. వరి కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 69 రూపాయలు పెంచింది. దీంతో కొత్త రేటు క్వింటాల్కు 2,369 అయింది. రాబోయే సీజన్లో రైతులకు క్వింటా వరికి కనీసం 2,369 ఇస్తారు. గతంలో ఇది 2,300 ఉండగా దీన్ని సవరించారు. అలాగే హైబ్రిడ్ జొన్న 328 రూపాయల మద్దతు ధర పెంపుతో క్వింటాల్కు 3,699 చేరింది. అది జొన్న ఇది మాల్దండి 328 క్వింటాల్ అయితే 3,749 చేరింది. సజ్జలు 150 రూపాయలు పెంచితే 2,775 రూపాయలకు అయింది. రాగులు 596 రూపాయల పెంపుతో 4,886 అయింది. మొక్కజొన్న 175 రూపాయలు పెంచితే ఆ పెంపుతోని క్వింటాల్ 2,400లకు పెరిగింది. అంటూ కందులు 450 రూపాయలు పెంచిండ్రు. సో ఆ పెంపుతోని క్వింటాల్ 8,000 అయింది. పెసర 86 రూపాయలు పెంచడంతో క్వింటాల్కు 8,768కి చేరింది. మినప్పప్పు 400 రూపాయల పెంపుతో 7,800 రూపాయలు అయ్యింది. వేరుశనగ 480 రూపాయల పెంపుతో 7,263 అయ్యింది. పొద్దుతిరుగుడు 441 రూపాయల పెంపుతోని 7,721 పెరిగింది. సో సోయాబీన్ చేరింది. సోయాబీన్ ఎల్లో ఇది 436 పెంపుతో 5,328 రూపాయలకు అయ్యింది. నువ్వులు 579 రూపాయలు పెంచితే 9,846 రూపాయలకు చేరింది. నల్ల నువ్వులు 820 రూపాయల పెంపుతోని క్వింటాల్ 9,537 అయింది. పత్తి ఇది ఎక్కువగా మన దగ్గర పండించేటోళ్ళు. మధ్యస్థ రకం అయితే 589 రూపాయల పెంపుతోని క్వింటాల్కు 7,710 రూపాయలకు చేరిందంటూ కొంత రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా పెంచాల్సి ఉండే ఎంఎస్పీలు అయినప్పటికీ సరే పెంచిన దాంతో మనం ఇంకా బెటర్గా వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బద్వేల్ నెల్లూరు మధ్య 4 లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ అని చెప్తూ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం చెందించినట్టుగా, అట్లే వడ్డీ సబ్సిడీ స్కీమ్ కూడా కొనసాగింపు చేస్తున్నట్టుగా 25-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం MISS కొనసాగింపును కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 1.5% వడ్డీ సబ్సిడీతో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని కొనసాగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 15,640 కోట్ల భారం పడనుందని అంచనా వేసింది. ఈ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు రుణం పొందుతారు. అంటూ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందే అవకాశం ఏదైతే ఉందో ఫెసిలిటీ, సో అది 1.5% వడ్డీతోని సబ్సిడీ కొనసాగించాలని, వడ్డీ సబ్సిడీ ఆ వడ్డీని సబ్సిడీతోని కొనసాగించాలని ప్రభుత్వం భావించినట్టుగా వార్త ఇక్కడ.